बोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणे भगवद्गीते भवद्वेषिणे। భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునుడికి వలచిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థులకు సారథి అని నిలిచెను. యుద్ధరంగమున అర్జునుడి కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వేచి దుఃఖితుడైన అర్జునుడు చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖిపదగని వారిని గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి కానీ నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గురించి కానీ దుఃఖింపరు. ధన్యవాదాలు.